ఈరోజు అమ్మమ్మ మనకు చికెన్ గ్రేవీ కర్రీ ఎలా చేయాలో చూపిస్తుంది. ఫస్ట్ అల్లం వేసింది చికెన్లో, 1 స్పూన్ అల్లం, 1 స్పూన్ పసుపు వేసి చికెన్కి బాగా పట్టిస్తుంది. కొంచెం ఆయిల్ కూడా, 1 స్పూన్ ఆయిల్ వేసుకొని బాగా కలిపి పెడుతుంది. ఉల్లిగడ్డలను ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. అమ్మమ్మ కట్ చేస్తుంది. పొయ్యి పైన ఒక బాండ్లీ పెట్టుకొని చికెన్ క్వాంటిటీని బట్టి నూనె తీసుకోవాలి. ముందుగా కొంచెం జీరా యాడ్ చేస్తుంది. ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ వేసుకోవాలి. ఆనియన్ని ఫ్రై అవ్వాలి. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలి. ఫ్రై అవ్వాలి. ఇప్పుడు ఇందులో కలిపి పెట్టుకున్న చికెన్ని యాడ్ చేయాలి. బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిపై మూత పెట్టుకొని 5 నిమిషాలు ఉడకనివ్వాలి. ఒక 5 నిమిషాల తర్వాత మూత తీసుకొని చికెన్ ఫ్రై అయ్యి ఆయిల్ పైకి వచ్చాక కారం వేసుకోవాలి. కొంచెం కారం ఎక్కువనే ఉండాలి చికెన్కి, అప్పుడే టేస్ట్ ఉంటుంది. అమ్మమ్మ 4-5 టేబుల్ స్పూన్స్ వేసింది. చికెన్ కర్రీలో కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. ఇప్పుడు కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకొని నూనె పైకి వచ్చేంత వరకు పెట్టాలి. ఈ చికెన్ కర్రీ మొత్తం అమ్మమ్మ హై ఫ్లేమ్లోనే చేస్తుంది. కారం వేసాక కొంచెం ఫ్రై అయ్యాక వాటర్ యాడ్ చేసుకోవాలి. ముక్క మునిగే వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి. అమ్మమ్మ వాటర్ యాడ్ చేసింది. ఇప్పుడు మూత పెట్టి చికెన్ను ఉడకనివ్వాలి. 5 నిమిషాల తర్వాత తీసి కలబెట్టాలి. చికెన్ అంతా ఉడికిన తర్వాత ఆయిల్ పైకి వచ్చిన తర్వాత గరం మసాలా యాడ్ చేసుకోవాలి. 1.5 టేబుల్ స్పూన్ గరం మసాలా. ఇలా ఆయిల్ పైకి వచ్చిందంటే చికెన్ గ్రేవీ కర్రీ రెడీ అయినట్టు, ఉడికింది. ఇప్పుడు టేస్టీ అయిన అమ్మమ్మ చేసిన చికెన్ గ్రేవీ కర్రీ రెడీ అయింది. వేడి అన్నంలోకైనా బగారన్నంలోకైనా చాలా టేస్టీగా ఉంటుంది. ఇలాంటి మరిన్ని రుచికరమైన అమ్మమ్మ చేతి వంటల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.